ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా వందనాలండి. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారు కదా? మీ కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాము. దేవుని బిడ్డలారా, నేను ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా భద్రావతి వచ్చానండి. ఈ యొక్క భద్రావతి ప్రాంతంలో దేవుని బిడ్డలారా చూడండి, ఇవి ఒక్కల చెట్లండి. తమలపాకులలో ఒక్కలు వేసుకుంటా కదండి, ఆ యొక్క ఒక్కల చెట్లు ప్రియులారా చూడండి ఎంత చక్కగా కాసాయో. ఈ ప్రాంతంలో ఈ యొక్క కర్ణాటకలో ఎక్కువ ఒక్కల తోటలు ఎక్కువ అండి. ఒక్కలు పండిస్తారు. దేవుని బిడ్డలారా, ఈ ఒక్కలు ఎందుకు అని నేను అడిగినప్పుడు ఈ ఒక్కలు పెయింట్కు అక్కడికి వస్తాయంటండి. పెయింట్ మనము గోడలకు వేసుకునేటువంటి పెయింట్కు అక్కడికి వస్తాయని చెప్పన్నారు. చూడండి దేవుడు ఎంత అందంగా ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు నాకు చాలా సంతోషం అయిపోయింది. బైబిల్ గ్రంథములో ప్రియులారా, నీటి కాలువ యోరున నాటబడిన చెట్టు, నీటి కాలువల యోరున నాటబడిన చెట్లు ఎలాగైతే పచ్చగా ఉంటాయో, దేవుని బిడ్డలారా ఈ యొక్క ఒక్కల చెట్లను చూసినప్పుడు ఇంకా ఎంతో చాలా హైటుగా ఉంటాయండి. చాలా హైటుగా పెరుగుతాయి ప్రియులారా ఒక్కల చెట్లు. చూడండి ఇవి ఇలాగ ఎంత హైటుగా ఉన్నాయో. ఇంకా చాలా ప్రాంతాల్లో ఒక్కల చెట్లు చక్కగా ఈ ప్రాంతంలో ఇవి ఉంటే వాళ్ళ ఇంట్లో బంగారు ఉన్నంత అని చెప్పేసి అన్నారు. అయా ఒక్కల చెట్ల ద్వారా మేము ధనవంతులం అయ్యామని చెప్పేసి. ఇటు పక్క చూస్తే ప్రియులారా చూడండి పచ్చని ఒర్రి పొలాలు. దేవుడు ఈ ప్రాంతంలో చూడండి ప్రియులారా, ఇవన్నీ ఒక్కల తోటలు. తర్వాత ఒర్రి పొలాలండి. చూడండి ఒర్రి పొలం, నీటి కాలువల యోరున నాటబడిన చెట్టు ఎలాగైతే పచ్చగా ఉంటుందో ఎప్పుడు ప్రియులారా చూడండి ఈ ప్రాంతాన్ని దేవుడు పచ్చగా తయారు చేశాడు. దేవుడు సృష్టిలో ప్రకృతిలో పచ్చగా తయారు చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము కానీ నీటి కాలువల యోరున నాటబడిన చెట్టు ఎలాగైతే పచ్చగా ఉంటుందో మనము ఏం చేయాలంటే నీటి కాలువ అనగా దేవుని బిడ్డలారా యేసయ్య వాక్యము, యేసయ్య మందిరములో ప్రార్థనా స్థలములో ఉండాలి దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు ఈ యొక్క ప్రాంతాన్ని దేవుడు సృష్టించాడు. చక్కగా మనుషులకు జ్ఞానం ఇస్తే మనుషులు ప్రియులారా ఇలాంటి ఒక్కల తోటలు తయారు చేశారు. దాదాపు వచ్చేసి ఒక 5-6 సంవత్సరాలకు ఇలాంటి ఒక్కలు పండుతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, కొబ్బరి తోటలు చక్కగా ఒక్కల చెట్లు, కొబ్బరి తోట కానీ నీటి కాలువల యోరున నాటబడిన చెట్టు ఎలాగ ఉంటుందో చూడండి ప్రియులారా. కొబ్బరి తోట చూడండి, ఇక్కడ నీటి కాలువల యోరున నాటబడిన చెట్లు చూడండి ప్రియులారా. ఇదంతా ఒక్కల చెట్లు చూడండి, ఇదంతా ఒక్కలు పండించేటువంటి చెట్లు, నీటి కాలువల యోరున నాటబడిన చెట్లు ఎలాగైతే పచ్చగా ఉంటుందో ఇది నీటి కాలువల యోరు. యోరు అంటే కాలువ అండి. నీటి కాలువ దగ్గర చెట్లు ఇలాగా పచ్చగా ఉన్నాయి చూడండి. ఇలాగ పొడవుగా చూసినప్పుడు నీటి కాలువల యోరున నాటబడిన చెట్టు పచ్చగా ఉంది. మీ జీవితంలో కానీ నీటి కాలువ అంటే యేసయ్య మందిరములో నువ్వు ఉన్నప్పుడు, యేసయ్య మందిరానికి వచ్చినప్పుడు, వాక్యము చదివినప్పుడు, వాక్యము విన్నప్పుడు ప్రియులారా మన జీవితంలో సంతోషం ఉంటుంది. వాక్యము దేవుని దగ్గరికి రాకపోతే, యేసయ్య ప్రార్థనా మందిరంలో కూర్చోకపోతే దేవుని బిడ్డలారా నీకు సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. నీటి కాలువల యోరున నాటబడిన చెట్టు పచ్చగా ఉంటుంది. చూడండి ఎంతో చక్కగా దేవుడు ఈ ప్రాంతాన్ని అలంకరించాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ ఇవన్నీ ఒక్కల తోటలు. కన్నడలో ఇవన్నీ అడికె చెట్లు అంటారండి. అడికె తోటలు అన్నమాట. అడికె తోటలు కాబట్టి మన తెలుగులో చూస్తే ప్రియులారా ఇవన్నీ ఒక్కల తోటను దేవుడు ఇక్కడ మనిషికి జ్ఞానం ఇస్తే మనిషి ఎంత చక్కగా తయారు చేశారు. చూడండి ఇవన్నీ ఒక్కల చెట్లు అండి. అదిగోండి అక్కడ ఒక్కలు కాస్తున్నాయి, అక్కడ ఒక్కలు చూడండి ప్రియులారా, అక్కడ ఒక్కలు పిందెలు తయారైనాయి, అక్కడ ముదిరిపోయినాయి. అక్కడ పైకి చూస్తే ప్రియులారా ఒక్కలు చూడండి, అక్కడ చూడండి పైన అక్కడ చూస్తే ఆ ఒక్కలన్నీ ముదిరిపోయినాయి. అవి వాటిని కొయ్యాలి. చూడండి ప్రియులారా దేవుడు మానవునికి ఎంత జ్ఞానం. నేను అడిగానండి, అయ్యా ఈ ఒక్కలు ఏం చేస్తారంటే
అయ్యగారు ఇవి పెయింట్కు మనము ఇంట్లో గోడకేసుకున్నటువంటి పెయింట్కు ఒక్కలు పొలం వేస్తారు. బంగారు కన్నా ఈ యొక్క ఒక్కలు చాలా విలువైనవి. ఈ ప్రాంతంలో ప్రియులారా, మనం ఏం చేయాలంటే దేవుడు మనిషికి జ్ఞానం ఇస్తే మనిషి చక్కగా ఇవన్నీ పండించుకొని బ్రతుకుతున్నారు. జ్ఞానం కావాలి, తెలివి కావాలి. ఆ జ్ఞానం ఇచ్చేవాడు ఎవరు అంటే నజరేయుడైన యేసు ఒక్కడే. కాబట్టి ప్రియులారా, మీరందరూ కానీ నీటి కాలువల ఎవరున్న నాటబడిన చెట్టు ఎలాగైతే పచ్చగా ఉంటుందో మన జీవితంలో యేసయ్యతో మనం సహవాసం చేయాలి. దేవుని మందిరంలో ప్రార్థన చేయాలి. యేసయ్య పాదాల చెంత బ్రతకాలి. దేవుని మందిరం మానకుండా ఎల్లప్పుడూ యేసయ్యతో సహవాసం చేయాలి. అప్పుడే మన కుటుంబాల్లో మనశ్శాంతి, సంతోషము, సమాధానం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగా.